నీ దగ్గర ఈవీ బైక్ ఉందా? అయితే ఈ రీల్ చివరి వరకు చూడు, లేదంటే ఇప్పుడే స్కిప్ చేసే. 1,50,000 పెట్టి ఈవీ బైక్ కొన్నావు, అదేమో కనీసం ఇప్పుడు 80 కిలోమీటర్ల రేంజ్ కూడా రావట్లేదు కదా. అందుకే నీ బండి రేంజ్ ఇంక్రీజ్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. ఇప్పుడు వరకు నీకు ఈ టిప్స్ కనీసం షోరూమ్ వాడు కూడా చెప్పి ఉండడు, నేను చెప్తున్నా నీ కోసం. నీ బండి రేంజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో చివరి వరకు చూడు. లాస్ట్ టిప్ మాత్రం చాలా ఇంపార్టెంట్. నీ దగ్గర ఓలా, రివర్, ఏథర్, చేతక్ ఏ ఈవీ బైక్ ఉన్నా సరే నేను చెప్పే ఈ టిప్స్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. హాయ్ గైస్, నేను మీ ఆల్ ఇండియా ఈవీ బైక్ రైడర్ తరుణ్. మనం 1 లక్షలు పెట్టి ఈవీ బైక్ తీసుకునేది ఎందుకు? రేంజ్ ఎక్కువ రావడానికి, అలా మనీ సేవ్ చేసుకోవడానికి కదా. కానీ మనకి రేంజ్ ఎక్కువ రానప్పుడు మనీ ఎలా సేవ్ అవుతుంది? మనకి చాలా మంది చేసే మిస్టేక్ స్పీడ్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ చేయకపోవడం. నా బైక్ 80-90 స్పీడ్ వెళ్తుందని చెప్పేసి ఇలా జుమ్మం కొట్టేస్తే రేంజ్ అనేది అసలు రాదు. మనం ఎక్సలేటర్ ఒకసారి ఎంత అయితే ఇస్తామో మోటార్ మీద టార్క్ పడి బ్యాటరీ రేంజ్ అయితే పడిపోయే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. సో అలా అవ్వకూడదు అంటే కనుక యాక్సిలేటర్ ని మనం ఎక్కువ ఒకసారి ఇవ్వకుండా మెల్లమెల్లగా ఇచ్చుకుంటే టార్క్ అనేది తక్కువ పడి సో బ్యాటరీ మీద కూడా ప్రెషర్ ఎక్కువ పడదు. చాలా మంది బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేస్తున్నారు, కానీ వీల్ అనేది ఫ్రీగా తిరుగుతుందా లేదా అనేది మాత్రం ఎవరు చూసుకోవట్లేదు. బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేశాక వీల్ అనేది మనం వేలుతో తిప్పితే ఫ్రీగా తిరగాలి, అప్పుడే మనకి రేంజ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. నెక్స్ట్ ఇది మీరు బైక్ లో రీజన్ సెట్టింగ్స్ అయినా ఉంటుంది. ఆ సెట్టింగ్స్ లో ఏం చేస్తారంటే రీజన్ అనేది ఆఫ్ చేసి పెట్టుకోండి. అది ఆన్ లో ఉండడం వల్ల మనం యాక్సిలేటర్ లీవ్ చేయగానే ఇమీడియట్ గా బైక్ అయితే స్లో అయిపోతుంది, కొంచెం కూడా ఫ్రంట్ కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు. ఈ రీజన్ సెట్టింగ్ అనేది ఎవరికి యూజ్ అవుతుందంటే హిల్ స్టేషన్స్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఎక్కువ యూజ్ ఉంటుంది. ఎందుకంటే డౌన్ లో మనకి అది ఆటోమేటిక్ ఛార్జింగ్ అయితే చేసుకుంటది. ప్లేన్ రోడ్స్ లో అయితే మనకి అది యూజ్ అయ్యే ఛాన్స్ అయితే అసలు లేదు. మీ దగ్గర ఓలా స్కూటర్ కనుక ఉంటే ఖచ్చితంగా మీరు రీజన్ బ్రేకింగ్ అయితే యూజ్ చేయండి ఎక్కువ. దాని వల్ల మనకి యూజ్ ఏంటంటే బ్రేక్ ప్యాడ్స్ అరిగే ఛాన్స్ తక్కువ ఉంది, అలాగే బ్యాటరీ కూడా ఛార్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత మనకి టైర్ ప్రెజర్, అది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ లో కరెక్ట్ గా ప్రెజర్ మెయింటైన్ చేస్తేనే రేంజ్ అయితే కరెక్ట్ గా వస్తుంది మనకి. ఫ్రంట్ టైర్ వచ్చేసి 33 పెట్టుకోండి, అలాగే బ్యాక్ టైర్ కి వచ్చేసి 40 ప్రెజర్ వరకు పెట్టుకోవచ్చు మనం. మీరు కనుక ఎక్కువ హైవేలో ట్రావెల్ చేస్తే నైట్రోజన్ అయితే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ రేంజ్ రావడానికి. ఇవన్నీ చేసినా కూడా నీ బైక్ రేంజ్ రావట్లేదా? అయితే ఒక పని చేయి, బండి అమ్మేసి. సో ఈ రీల్ ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా. మీ గ్యాంగ్ లో ఈవీ బైక్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకైతే ఈ రీల్ షేర్ చేసేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మళ్ళీ కలుసుకుందాం.